I know this is a very crucial time for all the intermediate students because they are getting into the engineering colleges. So చాలా మందికి ఇది ఒక crucial time. Even this is a stressful time for parents as well as students. సో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చూస్ చేసుకోవాలి అంటే మనం కన్సిడర్ చేయాల్సిన 5 different థింగ్స్ ఏంటి అనేది ఈరోజు మనం లిస్ట్ అవుట్ చేసి దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో వెనకాల నుంచి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 5th పాయింట్, వాట్ ఈస్ స్ట్రాంగ్లీ అగ్రీస్ ప్లేస్మెంట్స్. 5th పాయింట్ నుంచి ఎందుకు వస్తున్నా అంటే ప్లేస్మెంట్స్ అనేవి ఎవరు కూడా మీకు ఇవ్వలేరు. ఎవరైనా కూడా జాబ్స్ కోసం ఇంజనీరింగ్ కాలేజ్కి చేరుతున్నారు అనుకోండి, నో ఇంజనీరింగ్ కాలేజ్ కెన్ గివ్ యూ ది ప్లేస్మెంట్స్. ఓన్లీ ద టాప్ 10% ఆఫ్ ది స్టూడెంట్స్ గెట్ ప్లేస్డ్ ఇన్ ది ఇంజనీరింగ్ కాలేజ్. ఓన్లీ టాప్ 10% మాత్రమే ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లేస్ అవుతారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆఫ్ క్యాంపస్కి వెళ్ళాలి. సో కాలేజ్లో క్యాంపస్ ప్లేస్మెంట్ అంత ఇంపార్టెంట్ అంటే టేక్ ఇట్ యాజ్ అ 5th ప్రయారిటీ. అండ్ 4th వచ్చేసి ఏంటి అంటే మీరు అసలు జాబ్ చేయాలనుకున్నారో, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో, లేకపోతే ఎక్స్పోజర్ కావాలి అనుకుంటే దెన్ గో ఫర్ యూనివర్సిటీస్. ఎందుకు అంటే యూనివర్సిటీస్లో డైవర్సిఫైడ్ కల్చర్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్లో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎల్పి యూనివర్సిటీ కానీ, లేకపోతే మనకి ఎస్ఆర్ఎం, బిట్, ఇలా చాలా మల్టిపుల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇలాంటి యూనివర్సిటీస్లో వేరే స్టేట్ స్టూడెంట్స్ కూడా వచ్చి జాయిన్ అవుతుంటారు. అలా జాయిన్ అవ్వడం వల్ల ఆ స్టేట్లో పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఉన్నారు, మనం ఏం చేయొచ్చు, మన ఐడియాస్, రిలీజియన్స్, కల్చర్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది అన్నమాట ఒకవేళ యూనివర్సిటీస్లో ఉంటే. అండ్ యూనివర్సిటీస్లో కరికులంతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి ఒకవేళ మీకు వైడ్ ఎక్స్పోజర్ కావాలి, అందరి గురించి తెలుసుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి అనుకుంటే చూస్ ఫర్ ద టాప్ యూనివర్సిటీస్. ఆఫ్ కోర్స్ ఫీజు అనేది ఎక్కువే ఉంటుంది. అండ్ ద థర్డ్ కమ్స్ క్లబ్స్, ఫెస్ట్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. అందరూ కూడా యూనివర్సిటీలో చేరలేరు, బట్ దెర్ ఈస్ ఛాన్స్ ఫర్ యూ టు జాయిన్ ఇన్ Tier 2, Tier 3 కాలేజెస్ అస్ వెల్. బట్ అలాంటి కాలేజెస్లో ఫెస్ట్లు, కల్చరల్ ఫెస్ట్లు, క్లబ్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ క్లబ్స్ ఎంత యాక్టివ్గా ఉన్నాయి, ఆ క్లబ్స్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మన కాలేజ్కి వెళ్ళేటప్పుడే మనకు అర్థమైపోతాం. అవన్నీ కూడా ఆ వెబ్సైట్స్లో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానల్స్లో కూడా వాళ్ళ క్లబ్స్లో జరిగేవి, కల్చరల్ ఫెస్ట్లో జరిగేవి, ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఒక పాయింట్ లాగా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్ రీసెర్చ్ యాక్టివిటీస్. ఒక కాలేజ్లో జరిగిన రీసెర్చ్ యాక్టివిటీస్ని బట్టి ఆ కాలేజ్లో ఎంతవరకు ఎక్స్పోజర్ ఉన్నది మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ యాక్టివిటీస్ స్టూడెంట్స్ చేయొచ్చు, ఫ్యాకల్టీని చేయొచ్చు, హెచ్ఓడీని చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు ఒక కాలేజ్లో. కానీ ఆ రీసెర్చ్ బయటికి వెళ్ళిందా లేదా అనేది మనకి ఆ కాలేజ్ వెబ్సైట్ చూస్తే తెలుస్తుంది. ఒక రీసెర్చ్ జర్నల్ ఆ కాలేజ్లో ఎవరైనా పబ్లిష్ చేశారా, లేకపోతే ఆ కాలేజ్లో ప్రొఫెసర్ ఏదైనా రీసెర్చ్ చేసి అది వరల్డ్ వైడ్ బాగా పబ్లిసైజ్ అయిందా, లేకపోతే ఇండియా వైడ్ దాన్ని ఎక్కడైనా ఉపయోగిస్తున్నారు, ఇవన్నీ కూడా కాలేజ్ వెబ్సైట్లో ఉంటుంది. దిస్ ఈజ్ అ ప్రెస్టీజియస్ థింగ్ ఫర్ ఎవ్రీ కాలేజ్ అనమాట. కాబట్టి యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ వెల్ వైల్ కన్సిడరింగ్ ఎ కాలేజ్. సో ఫస్ట్, అన్నిటికంటే ఫస్ట్ నెంబర్ 1 అండ్ ద ప్రైమరీ థింగ్ వచ్చేసి ఏంటంటే NIRF ర్యాంకింగ్స్. NIRF ర్యాంకింగ్స్ అంటే ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. సో ఈ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఏంటంటే ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో వాళ్ళ కాలేజ్ గ్రౌండ్ని బట్టి, అక్కడ జరిగే క్లబ్స్ బట్టి, అక్కడ జరిగే యాక్టివిటీస్ బట్టి, అక్కడ ఉన్న ప్లేస్మెంట్స్ బట్టి, వీటన్నిటిని బట్టి అక్కడ మీకు ఒక ర్యాంకింగ్ అనేది ఇస్తుంది అనమాట. ఆ ర్యాంకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ర్యాంకింగ్లో మీరు చూస్ చేసుకోవాలనుకున్న కాలేజ్ ఒకవేళ టాప్ 150 ఆర్ 120లో ఉంటే దెన్ యూ కెన్ గో ఫర్ ఇట్. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ని కన్సిడర్ చేసి ఈ ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారు అనమాట. సో దిస్ ఈస్ అ ట్రస్టెడ్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ వెల్. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఉంటే, లేకపోతే పేరెంట్స్ ఈ వీడియో చూస్తుంటే, లేకపోతే మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఒకవేళ మీరు ఇంజనీరింగ్ కాలేజ్కి వాళ్ళకి సజెస్ట్ చేయాలి అంటే do suggest them this video, so this may help them. Thanks for watching and do subscribe to Frontless Media for more videos like this. Thank you.